ఇది బీజేపీ మేయర్ అని చెప్పి నిర్లక్ష్యం చేస్తే కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళ ఎంత ఇబ్బంది అనిపిస్తుందంటే నిన్న వాళ్ళు చేసిన కుట్రలు మామూలు కుట్రలు. ముఖ్యమంత్రి కూడా ఇవ్వాలండి జిల్లా టీవీలు చూసినాం, మేము సోషల్ మీడియా చూసినాం. అయిపోయింది బీజేపీ కణం అయిపోయింది అన్నారు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది అన్నారు. ఇక బీజేపీ రాదు, కొంతమంది ఖేల్ ఖతం, దుకాన్ బంద్, బీజేపీ ఖతం, ఇక రకరకాలుగా ప్రచారం చేశారు. కానీ ఎక్కడ మేము పట్టించుకోలే. మాకు ప్రజాస్వామ్య నమ్మకం ఉంది, మా తల్లి మహాశక్తి, మా తల్లి మీద విశ్వాసం ఉంది. ఇంత మేము సాధించామంటే నేను నమ్ముకున్న ఆ మహాశక్తి అమ్మవారి యొక్క ఆశీర్వాదం, ఆ తల్లి యొక్క కరుణ కటాక్షాలు. ఇలా వేములవాడ రాజన్న ఆశీర్వాదం కానీ, కొండగట్టు అంజన ఆశీర్వాదం కానీ, పాత బస్తీ భాగ్యలక్ష్మి తల్లి అనుగ్రహం కానీ, వాళ్ళని నమ్మినాం. వాళ్ళ ఆశీర్వాదంతో ప్రజల ఓట్లు పొందినాం. ప్రజల ఆశీర్వాదం మాకుంది, మా గౌరవ కార్పొరేటర్లకు అందరికీ ఉంది. ఇంత మెజార్టీగా మేము గెలిచినాం. కానీ దీన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఎందుకు గుర్తించలేకపోయినాయి? అన్ని పార్టీలు కలవడానికి కారణం ఏదో ఉండాలి. స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. మీరు అందరు కలిసి మీరు సాధించింది ఏది? బయటికి వచ్చి ఊకోదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు వేదిక కానీ బహిరంగ సభల్లో రాజ్యాంగ బుక్కును పట్టుకొని తిరిగే కాంగ్రెస్ పార్టీ 35 మంది అలా మాకు మద్దతు ఇస్తే బలవంతంగా ఎత్తుకపోయి కుట్రలు చేసి ఫామ్ హౌస్లో వేదికగా, హోటల్లో వేదికగా మీరు అందరు కలిసి కుట్రలు చేయడానికి కారణం మీద ఒక కారణం చెప్పండి. మీరు ఎవరి మీద కోపం మీకు? మీరు గెలిచింది 14 సీట్లు. ఈ బడబాయి చోటబాయి గెలిచింది 3 సీట్లు. బీఆర్ఎస్ పార్టీ గెలిచింది 10 సీట్లు. మీ అన్నీ కలిసా 9. మీరు అన్నీ కలిసా కూడా ఇలా మ్యాజిక్ ఫిగర్ దాటలేదు. మరి దేన్ని నమ్ముకొని మీరు మమ్మల్ని రాకుండా అడుకునే ప్రయత్నం చేశారు? నిధులు ఇవ్వలేదా? కరీంనగర్ స్మార్ట్ సిటీ కాలేదా? కరీంనగర్ అభివృద్ధి చెందలేదా? ఇంకా చెందాల్సి లేదా? 11 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఒక పైసా ఇచ్చిందా? 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక పైసా ఇచ్చిందా? మీరు హామీలు ఇచ్చిర్రా? మరి దేనికి అడ్డుకునే ప్రయత్నం చేశారు వాళ్ళు? ఈ చీకటి ఒప్పందాలేంది? ఏం కారణం లేదు. మీరు చెప్పి రావద్దు. ఇప్పుడు ఆట మొదలైంది. ఇప్పుడు ఆట మీరు స్టార్ట్ చేశారు. ఎన్నికల ముందు ఆట మీరు స్టార్ట్ చేశారు. ఆటకు ముగింపు మేము ఇచ్చినాం. ఇలా కప్పు గెలిచి మేము ముగింపు ఇచ్చినాం. బీజేపీని